అమరావతి మీద యూటర్నులు అందరూ తీసుకున్నారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి మొదట అమరావతి రాజధాని శంకుస్థాపనకి అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో రాజధాని తనకిష్టం లేదు. పల్లె ప్రాంతాలు వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నారు అని అప్పుడు మాట్లాడాడు. అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజధానికి వ్యతిరేకం కాదు, అమరావతికి అనుకూలమే అంటూ 2019 ముందు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు రోజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. పైగా జగన్మోహన్ రెడ్డి అక్కడే స్థలం కొనుక్కున్నాడు, తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి అదిగో చూసారా, చంద్రబాబు కట్టుకోలేదు, పవన్ కళ్యాణ్ కట్టుకోలేదు, మేం కట్టుకుంటే మేమేదో జడగొడతామంటున్నారు అన్నటువంటి మాట చెప్పుకొచ్చారు. రైట్, అయిపోయింది. అధికారంలోకి వచ్చారు. వచ్చాక అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులు అన్నటువంటి యూటర్న్ తీసుకున్నాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. అదైపోయింది. ఆ తర్వాతన అది ఆగిపోతుంటే ఏది మండల్లో తెనాలి మన తాడేపల్లి కార్పొరేషన్లోకి అమరావతిని విలీనం చేశాడు కొన్ని రోజులు. దాన్ని మళ్ళీ కోర్టులు కొట్టేస్తే మళ్ళీ తర్వాత గుంటూరులో కలిపాడు, మళ్ళీ దాన్ని కొట్టేస్తే అటు ఇటు కాకుండా అయిపోయింది. రాజధాని ముందుకు వెళ్ళలేదు, వెనక్కి వెళ్ళలేదు. అక్కడ టర్నులు అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతికి మేము వ్యతిరేకం కాదని ఈ మధ్యన సజ్జలతో స్టేట్మెంట్. ఇప్పుడు మళ్ళీ అమరావతికి సంబంధించినంత వరకు ఏది 3 రాజధానులు పక్కన పోయేటేసి ప్లాన్ బి మాదేంటంటే మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలపండి అన్నటువంటి ఇది ఒక కాన్సెప్ట్. వాస్తవంగా వీళ్ళు విజయవాడ, గుంటూరు కలుపుతున్నారు కాబట్టి ఇంకో ఊరు పేరు చెప్పాడు ఆయన. తన ముద్ర కోసం ట్రై చేశాడు మావిగన్ అనేది. ఇది అయిపోయింది. ఇది జగన్ యూటర్న్. మరి తెలుగుదేశం యూటర్న్ లేండి. విజయవాడ రాజధాని అని ముందు చెప్పింది, ఆ తర్వాత విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అని, ఆ తర్వాత తీసుకెళ్లి 29 కిలోమీటర్ల లోపలికి పెట్టింది. అక్కడ నవనగరాలతో కూడిన రాజధాని అంది. దాంట్లో విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలుపుతామని. ఇప్పుడు చూస్తేనేమో రాజధాని నగర ప్రకటన లేకుండానే విజయవాడ కార్పొరేషన్గానే ఉంటుంది, గుంటూరు కార్పొరేషన్గానే ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి రాజధాని 29 గ్రామాలకే పరిమితం చేస్తున్నారు. అప్పుడు చెప్పి నవనగరాలు పక్కకి వెళ్ళిపోయినాయి. అది వాళ్ళ టర్నింగ్లు. పర్యావరణ హిత రాజధాని ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ పూర్తి చేస్తాం, లక్షల కోట్లు దాని మీద పోయినాయో. అదే సందర్భంలో రాజధాని అమరావతి మా ఉద్దేశం అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అంతకుముందు పవన్ కళ్యాణ్ రాజధాని అంటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని అంది ఆయనే. అదే అట్లాగా అసలు అన్ని ఎకరాలు ఎందుకు, అన్ని వేల ఎకరాలు ఎందుకు, నేను అడిగితే 3,000 ఎకరాలు చాలన్నారు, తీరా చూస్తే 30,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ పైన మళ్ళీ ఏడిపించడం ఎందుకు అన్నటువంటి నాడు మాట్లాడి, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండగానే ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటుంటే అవునంటున్నారు. తద్వారా ఆయన టర్నింగ్లు ఆయనకు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ రాజధాని నిర్మాణాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, పూర్తి చేయాలి. అదే సందర్భంలో అదొక పర్యావరణ హిత రాజధానిగా ఉంచుతాం, గ్రీన్ క్యాపిటల్గా ఉంచుతాం, దాన్ని రాజధాని తీయం, అమరావతిగానే ఉంచుతాం, విజయవాడ, గుంటూరు కలుపుతాం అన్నది అప్పుడు సోమవీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నటువంటి చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు నవనగరాలు లేదు, తర్వాత విజయవాడ, గుంటూరు కలపనేటువంటి రాజధాని. అసలు ఏం వైఖరి ఉందో బీజేపీ ఇప్పుడు ఏం స్పష్టతనివ్వట్లేదు. అమరావతికి అనుకూలం అంటది. అమరావతి అంటే 29 గ్రామాలైనా ఇవన్నీ కలుపుతున్నారు అన్న దాని మీద వాళ్ళకి స్పష్టత లేదు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆనాడు రాష్ట్ర విభజనకి ముందు విభజనను ఎవడూ చేయలేడు అంటూ విభజనకు మద్దతు ఇచ్చిన పార్టీలు, విభజన జరిగిన తర్వాతన వాళ్ళ తప్పు అంటూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్న పార్టీలు, ఓవరాల్గా రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తు కంటే వీళ్ళ జీవిత భవిష్యత్తులే ముఖ్యం. ఎందుకంటే ఆంధ్ర బాగుపడిందంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నిటికంటే నెంబర్ 1 అవుతుంది. కాబట్టి అనేక వ్యాపారాలు, అనేక పరిశ్రమలు, అనేక కాంట్రాక్టులు చేసేటటువంటి ఆంధ్ర వాణిజ్య వ్యాపారవేత్తలే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండటంతో అన్ని పార్టీల్లో వీళ్ళందరూ పేరుకి ఇక్కడ మన ఎదురుగుండా ఆట ఆడుతున్నారు. వీళ్ళ ఆస్తులని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనే ఉంటుంది. మన దరిద్రం ఏంటంటే మన పిల్లలు ఆయా నగరాల్లో ఉన్నారు కాబట్టి మనము అమరావతి బాగుపడాలా, టోటల్గా ఇక్కడ ఒక నగరం తయారు కావాలి, రాష్ట్ర భవిష్యత్తు గురించి అందరు ఇక్కడే పెట్టుబడులు పెట్టాలి, ఇలాంటి మాటలు మాట్లాడలేకపోతాం. ఎవడెవడో విదేశాల్లో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టమంటున్నాం. కానీ మనకి ప్రాతినిధ్యం వహించాలనుకున్న ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా సరే వాడి వ్యాపారం, వాడికి సంబంధించింది ఏదైనా సరే తీసుకొచ్చి హెడ్ క్వార్టర్ ఇక్కడే పెట్టాలా, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడే కట్టాలా. మన నాయకులు ఎవడైతే గెలిచినోడు, ఓడినోడు, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండాలనుకున్నాడు, ఇక్కడ రాజకీయం చేయాలనుకునేవాడు ప్రతి ఒక్కడు ఆంధ్రాలోనే తన వ్యాపారాన్ని హెడ్ క్వార్టర్ నడపాలి అన్నటువంటి ఆలోచన ఆంధ్ర ప్రజలకి రాకపోతే ఇంకో 25 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళైనా ఇట్లా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ నాటకాలు ఆడతా సేమ్ టైం మన బిడ్డల్ని తీసుకెళ్ళి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో
బ్రతికించుకునే మన తరాలు, మన తర్వాత మన కొడుకులు, కూతుళ్ళు, ఆ తర్వాత వాళ్ళ బిడ్డలు, మనవాళ్ళు, ముది మనవాళ్ళ దాకా ఇలాగే సొల్లు ఉపన్యాసాలతో సరిపోతుంది. వాడాపోతే మేము ఆపాం, మేము ఆపపోతే వాడాపామంటూ కబుర్లు చెప్పుకుంటూ బతికేస్తారు.